హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవంతి శెట్టి డిజైన్స్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మీకు శారీతో నేను డిజైన్ చేసిన లెహంగా బ్లౌజ్ డిజైన్ ఎలా వచ్చిందో స్టిచ్చింగ్ తర్వాత ఫైనల్గా ఫినిషింగ్ ఎలా వచ్చిందో మీతో ఈ డిజైన్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, నాలాగా మీరు ఎవరన్నా ఈ డిజైన్ ట్రై చేయాలనుకున్న శారీతో స్టిచ్ చేసినప్పుడు ఈ డ్రెస్ చూసేసరికి డిజైన్ ఐడియా ఉంటుందనేసి ఇలా మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఈ శారీ వచ్చేసి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ లాగా ఉంది. కొంచెం దీనికి పైన చిన్న బార్డర్, కింద పెద్ద బార్డర్ వచ్చేసింది. కొంచెం ఆర్గాన్జా క్లాత్ ఎలా ఉంటుంది, కొంచెం స్టిఫ్గా ఉంటుంది కదా, అలాంటి శారీ అన్నమాట ఇది. ఈ శారీతో నేను ఇలా లెహంగాని స్టిచ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, గేరా ఎంత వచ్చేసిందో. మనం ఎప్పుడే కానీ లెహంగా బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు మనము వీలైనంత వరకు శారీతో స్టిచ్ చేయడానికి మనం ట్రై చేసినాం అనుకో, కిందకి 4.5 మీటర్స్ అలా క్లాత్ ఉంటుంది కాబట్టి లెహంగా ఫఫీగా కనబడుతుంది, బాగుంటుంది. ప్రిల్స్ ఎక్కువ వస్తాయి కదా, అలా ప్రిల్స్ ఎక్కువ రావడం వల్ల లెహంగా అనేది మనకు లుక్ బాగుంటుంది చూడడానికి. వేసుకుంటే కూడా బుట్ట బొమ్మలాగా బాగా కనబడతారు పిల్లలు కూడా. దీంట్లో వచ్చిన ప్లెయిన్ క్లాత్ బ్లౌజ్తోనే ఈ బ్లౌజ్ని డిజైన్ చేశాను. ఈ మిగిలిన క్లాత్ ఈ బ్లౌజ్ మీకు లాస్ట్లో ఈ డిజైన్ చూపిస్తాను. మనకు చిన్న బార్డర్ మిగిలింది కదా, ఆ చిన్న బార్డర్తో నేను ఇలా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టేసి దీన్ని ఒక చున్నీ లాగా, ఇది మోడల్ బోటిక్ మోడల్లో డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి కదా, అలానే కొంచెం ట్రై చేద్దామనేసి ఈ బార్డర్ని వేస్ట్ చేయడం ఎందుకు, ఇలా ఒక డిజైన్ చేద్దాము, మనకంటూ ఒకటి ఉంటుంది కదా అనేసి నేను ఇలా ట్రై చేశాను. ఇలా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టి ఈ బార్డర్ టోటల్ ఎంత బార్డర్ ఉందో అంత బార్డర్ వేస్ట్ కాకుండా మొత్తం ఇలా ప్రిల్స్ పెట్టి చేసేసాను. దీనికి చివరికి ఒక లేస్ వేసి ఇలా లుక్ బాగుంటుంది, ఫినిషింగ్ నీట్గా ఉంటుందని ఒక లేస్ వేసాను. అలానే ఈ చున్నీ ప్లెయిన్గా ఉండకుండా, ఇక్కడ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది కదా, ఈ చున్నీ ఇలా వేసినప్పుడు కొంచెం లుక్ హైలైట్ కావాలనేసి ఈ ఫ్లవర్ రెడీ చేశాను. చూడండి, చిన్న ఫ్లవరే కానీ ఎంత లుక్ వచ్చేసింది ఈ బ్లౌజ్కి. దీనిపైన ఒక చిన్న బటన్, ఆ బటన్కి మళ్ళీ ఇదే బార్డర్ క్లాత్నే యూజ్ చేసి బటన్ చేసి అలా పెట్టాను. చూడండి, దగ్గర నుండి చూపిస్తున్న ఫ్లవర్ ఎంత బాగుందో. ఇలా చేసి ఇలా పెట్టడం వల్ల ఈ లెహంగా ఈ బ్లౌజ్ వేసుకున్న తర్వాత పైనుండి మనం చున్నీ వేసుకుంటే ఇట్లా క్రాస్లో వేసేసుకోవాలి. క్రాస్లో వేసుకుంటే లుక్ బాగుంటుంది. అలానే ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినప్పుడు నా ఛానల్లో నేను పెట్టే ప్రతి వీడియోలో డ్రెస్సెస్ కానీ, లాంగ్ ఫ్రాక్స్ కానీ, ఈ లెహంగాస్ కానీ, లంగా బ్లౌజెస్ కానీ మ్యాక్సిమం 99% మనం ఇన్విజిబుల్ పైపింగ్ చేసినవి మాత్రమే కనిపిస్తాయి నెక్కి. ఎందుకంటే నెక్ స్టిఫ్గా కనబడాలి అన్న ఇది వేసుకుంటే లుక్ చూస్తే చిన్న పైపింగ్ అనిపిస్తుంది కానీ లుక్ బాగా కనబడుతుంది. మీరు కూడా ఇలానే ట్రై చేసుకోండి. ఇది బ్యాక్ సైడ్ చిన్న బోట్ ఇట్లా పాట్ నెక్ అలా ఇచ్చేసి చిన్న బవ్ ఇచ్చాను. ఈ బవ్ ఇవ్వడం వల్ల బ్లౌజ్ లుక్ అనేది హైలైట్ అయిపోయింది. ఈ చిన్న బవ్ కదా అని మనం అనుకుంటాం కానీ చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా డిఫరెంట్గా ఉండాలంటే మనం డిఫరెంట్ ఐడియాస్తో స్టిచ్ చేసినాం అనుకో, ఆ లుక్ అనేది ఫైనల్గా బాగా వస్తుంది. కష్టపడితేనే ఏదో కానీ బాగుంటుంది కదా ఫ్రెండ్స్, అలానే మీరు కూడా ట్రై చేయండి. ఇది బాగుంది. ఈ మోడల్ మీకు కూడా యూజ్ అవుతుందని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. లెహంగా మనం ఎప్పుడు స్టిచ్ చేసినా కానీ డోర్ ఈ లెహంగా కలర్ పెట్టేసి హ్యాంగింగ్స్ మాత్రం మనం బ్లౌజ్ పైనకి బార్డర్ కలర్ కానీ బ్లౌజ్ కలర్ కానీ ఇలా పెట్టేసుకున్నాం అనుకో, హ్యాంగింగ్స్ ఎంత బాగా కనబడితే ఈ కలర్ పైన అలా బాగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఫైనల్గా లుక్ వచ్చేసి ఇలా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇంకా డిఫరెంట్ డిజైన్స్ కావాలి అని అనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.